హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది క్షమించరాని నేరమని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. హ్యూమన్ ట్రాఫికింగ్ పై దాఖలైన పిటిషన్ను జస్టిస్ జేజీ పార్థివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్ ద్విసభ్య ధర్మాసనం వివరించింది. దేశవ్యాప్తంగా యువతుల అక్రమ రవాణా, లైంగిక దోపిడీని అరికట్టేందుకు కీలక తీర్పును వెల్లడించింది. ఈ అరాచకాలను అరికట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో స్పష్టం చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పలు మార్గదర్శకాలను జారీ చేసింది. మహిళలు, మైనర్లను అక్రమ రవాణా చేసే ముఠాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అయితే స్వచ్ఛంద లైంగిక వృత్తి, బలవంతపు అక్రమ రవాణా మధ్య తేడాను గుర్తించాలని సూచనలు చేసింది. స్వచ్ఛంద సెక్స్ వర్కర్స్ గా మారడం నేరం కాదని స్పష్టం చేసింది. హ్యూమన్ ట్రాఫికింగ్ తో లైంగిక దోపిడీకి పాల్పడడం శిక్షార్హమని కోర్టు కామెంట్ చేసింది. రెస్క్యూ ఆపరేషన్ లో మహిళలు, మైనర్ల ఫోటోలు, వీడియోస్ ని మీడియాలో ప్రసారం చేయడాన్ని తీవ్ర నేరంగా పరిగణిస్తామంటూ సుప్రీం తేల్చి చెప్పింది.